దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోకి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్కవారు కూడా వందనాలు చెబుదామా? మీ పక్కవారు కూడా సెకండ్ ఇచ్చి మంచిగా చెబుదాం. దయచేసి ఎవరు గోడకు జారబడద్దు. గోడలకు జారబడితే నిద్ర వస్తుంది. కాబట్టి ఈ వైపు తిరిగి చక్కగా వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా మాటలు ఆలోచన చేస్తూ ఉంటే భక్తుడైనటువంటి కోరహు కుమారులు ఈ విధమైన ప్రార్థన చేస్తున్నారు. 85వ కీర్తన 6వ వచనం మనం మరొకసారి చదువుదామండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా అని ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. ఏ ప్రార్థన చేస్తున్నారంట? నీ ప్రజలు. ఆయన ప్రజలెవరు? మనందరం ఆయన ప్రజలమే ఉన్నాం. హల్లెలూయా. మనము ఎవరిలో సంతోషిస్తే బ్రతికించబడినట్లంటే దేవుళ్ళో మాత్రమే సంతోషిస్తే మనందరము కూడా బ్రతికిన వారని అర్థం. హల్లెలూయా. బ్రతికిన అందరూ స్తోత్రం చెబుదామా? బ్రతికిన వారంతా స్తోత్రం చెబుదామా? ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. బ్రతికిన ఉన్న వారికి మాత్రమే ఆయన దేవుడు అంట. మనం అనుకుంటాం చాలాసార్లు, నేను బ్రతికే ఉన్నాను, నేను తింటున్నాను, నేను చక్కగా నీళ్లు తాగుతున్నాను, నేను చక్కగా మందిరంకి వచ్చాను, నేను చక్కగా పాటలు పాడుతున్నాను, నేను చక్కగా ఆరాధిస్తున్నాను, నేను చక్కగా వాక్యం చదువుతున్నాను అని అనుకుంటాము. కానీ బ్రతికి ఉన్నామనే అర్థం ఎలా తెలుస్తుందంటే, జీవించుచున్నామనే పేరు మాత్రం ఉంటే సరిపోదట. మనము ఆయన దృష్టిలో బ్రతికి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే భౌతికంగా అందరూ కూడా బ్రతికిన వారుగా కనిపిస్తున్నాం, చలిస్తున్నాం, కడుదులుతున్నాం, నడుస్తున్నాం, తింటూ ఉన్నాం. దాన్ని బట్టి బ్రతికినట్లు కాదు. ఎవరైతే దేవునిలో సంతోషిస్తారో, దేవుని యందు మాత్రమే సంతోషిస్తారో, మరి దేని వల్ల కాదు ప్రభువా, నీ వల్ల నాకు సంతోషము, నీ ఉంటే నాకు సంతోషము, నీ యందు మాత్రమే నాకు సంతోషము ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే దేవుని దృష్టిలో మరలా వారు బ్రతికించబడిన వారితో సమానం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు అని అందరూ కూడా ఆనందంతో సంతోషంతో ప్రభు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం మైకులు చదవండి. 33వ వచనం, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని జనులది విని వారితో చెప్పాను. ఆ మాట మర్చిపోయారే. వారితో చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. అంటే వారు అనుకుంటున్నారు ఏంటంటే, ఆయన సజీవులకే దేవుడు అంటున్నారు, మృతులకు నేను దేవుడిని కాదంటున్నారు, మేమేమో చనిపోయామా అని అనుకుంటున్నారు. వారనే కాదు కానీ నేడు మనము కూడా అనుకునేది ఏంటంటే, బ్రతికి ఉన్న నన్ను చలిస్తూ నడుస్తూ కదులుతూ నన్ను చూసి ఈరోజు దేవుడు చెప్పే సాక్ష్యం ఏమై ఉండాలంటే, మీరు సజీవులు అని చెప్పాలి. హల్లెలూయా. అంటే వారు ఏమైనట్లు? ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారితో సమానంగా ఉన్నారు. జీవించుచున్నామన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, చల్లగా నైనా నీవు వెచ్చగా నైనా నీవు నులువెచ్చని స్థితిలో ఉండకు మా సోదరా. అంటే అర్థం ఏంటంటే, చాలామంది పైకి భౌతికంగా జీవించుచున్నామని పేరే ఉంది, కానీ ఆత్మీయ జీవితంలో దేవునికి సంబంధం లేని స్థితిలో ఉంటూ, దేవునితో కనీసము వ్యక్తిగత అనుభవం లేని వారుగా ఉంటూ,
దేవునికి దూరస్తులుగా బ్రతికే వారందరూ కూడా ప్రభు దృష్టిలో మృతులతో సమానమంట. హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా ఆలోచన చేయాలి, నేను సజీవుడనా మృతుడనా? మృతులమైతే కౌరవ కుమారులు ఏడ్చినట్లుగా, ప్రభువా నీ ప్రజలు నీ యందు మాత్రమే సంతోషించినట్లుగా నన్ను మరలా బ్రతికించు ప్రభువా అని ఆడవాలి. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. మన సంతోషం ఎవరిలో ఉండాలట? ఆనందించుడి. మరలా చెప్పుతున్నాను, మీరు ప్రభువులో ఆనందించండి. ఈరోజు మన ఆనందం దేనిలో ఉందో ఆలోచన చేయాలి. ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే వచ్చే ఆనందం చాలామంది మొఖాలు చూస్తే ఎంతో ఆనందం వాళ్ళకి. ఒక టీవీ కొనుక్కుంటే ఎంతో ఆనందం వాళ్ళకి. ఒక సినిమాకి వెళ్తే, రిలీజ్ అయిన సినిమాకి వెళ్తే ఎంతో ఆనందం కొంతమందికి. ఒక ఇల్లు కట్టుకుంటే ఎంతో ఆనందం కొంతమందికి. కానీ ఆయన చెప్తున్న మాట, నీకు ఆరోగ్యం ఉంటేనో, ఉద్యోగం ఉంటేనో, వ్యాపారం అభివృద్ధి పొందుతానో, లేకపోతే ఇల్లు కట్టుకుంటేనో, స్థలం కొట్టుకుంటేనో, లేదా పొలం కొనుక్కుంటే వీటి ఎందు ఆనందం కాదు, మీరు నా యందు ఆనందించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ కూడా సంపాదించుకోవద్దని కాదు. నీవు కట్టుకున్న ఇల్లు శరీరానిక ఆత్మక? నువ్వు సంపాదించుకున్న ఉద్యోగము శరీరానిక ఆత్మక? నీవు భౌతికంగా ఏమి సంపాదించినా, లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించుకున్నాం, ఒక స్థలాన్ని కొనుక్కున్న, పొలాన్ని కొనుక్కున్న, ఉద్యోగం సంపాదించి ఇల్లు కట్టుకున్నా, ఇవన్నీ దేనికంటే? శరీరానికే. మరి ఆత్మకే సంపాదించుకున్నావు? జీరో, ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు? మృతుడవు. అంటే శరీరమును ఈ భూమిలో పాతిపెట్టి ఈ శరీరం కోసం 70 సంవత్సరాలు బతుకుతావో, 80 సంవత్సరాలు బతుకుతావో, ఆయాసంతో బ్రతుకుతావో, దుఃఖముతో బ్రతుకుతున్నావో, దేనికోసం బ్రతికినా కేవలం చాలామంది శరీరాని కోసం మాత్రమే బ్రతుకుతున్నారు. మరి ఆత్మ కొరకు ఏం సంపాదించుకున్నావంటే ద ఆన్సర్ ఇస్ నో. ఏమి సంపాదించలే. ఇప్పుడు నువ్వు పరలోకం చేరిపోతావా? పరలోకం వెళ్ళే ఆత్మకు నువ్వేమి సంపాదించుకుంటా? భూమిలో పాతి పెట్టబడే శరీరానికి ఎన్ని సంపాదించుకున్నాం, అది మాత్రం నేను పరలోకం తీసుకెళ్ళదని గుర్తుంచుకోవాలి. అందుకే ప్రభు చెప్పారు, నువ్వు సర్వలోకము సంపాదించుకొని నీ ప్రాణము, నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తున్న మాట, మనము సజీవుల లెక్కలో ఉన్నాము అనేది ఎలా తెలుస్తుందంటే, వాక్యం దగ్గర రండి ఒకసారి, వాక్యని హృదయంలో చేర్చుకోండి ఒకసారి. అప్పుడు మీకు అర్థమవుతుంది, నిజమే కదా ప్రభువా, నేను ఏం సంపాదించుకోండి నీ దగ్గర నుంచి? ఏం సంపాదిస్తున్నాము? నీ ఆత్మ కొరకు సంపాదించాల్సింది దేవుడిని సంపాదించుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఎవరిని సంపాదించాలంట? ఎందుకంటే నిజమైన దేవుడు ఈ భూలోకలు ఎక్కడ దొరకడు నీకు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము అందరూ కూడా చదవండి. దేవుణ్ణి సంపాదించుకోవాలంటే నీవు ఈ భూమి మీద ఎక్కడ వెతకన అవసరం లేదు. ఎందుకంటే భూమి మీద ఎక్కడ కూడా ఆయన మీకు దొరకడు. చదవండి. దానియేలు 2:11. రాజు విచారించిన సంగతి బహు సాధారణమైనది, అసాధారణమైనది. దేవతలు కాక, చూడండి మాట, దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి తెలియచెప్పచాలరు. ఈ సంగతి మీకు తెలియచెప్పచాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు కదా. శరీరం అంటే ఏంటి? మనుషుల మధ్య ఉండదు కదా. హల్లెలూయా. దేవుడు ఉండే చోటు మనుషుల మధ్యలో కాదట. నిజమైన దేవుడిని వెతకాలంటే ఈ లోకంలో వేట్లో వెతకని అవసరం లేదు. చాలామంది చెట్టుల్లోనూ, పుట్టల్లోనూ, మనుషుల్లోనూ ఏవండి సమస్తములు వెతుకుతున్నారు. కానీ ఆయన చెప్తున్నది ఏంటి? దేవతల యొక్క
ఉండే నివాసము ఎక్కడ ఉండదట? దేవుడు ఉండే నివాసం ఎక్కడ ఉండదట? శరీరుల మధ్యలో కాదు. అంటే నిజమైన దేవుణ్ణి వెతకాలంటే ఆయన పరలోకమందు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళవలసిన గమ్యం అక్కడికి. దేవుణ్ణి సంపాదించాలి. రెండవది, దేవుని ప్రేమను సంపాదించాలి. ఎందుకంటే మనుషుల మధ్య ఎక్కడ కూడా దొరకని ప్రేమ ఎక్కడ మాత్రం ఉంటుందంటే ఆ దేవుని మధ్య మాత్రం ఉంటుంది. స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రేమ మనం సంపాదించుకోవాలి. ఆస్తులు సంపాదించుకున్నాము, సంతానాన్ని కని సంపాదించుకున్నాను, మంచి భర్తను సంపాదించుకున్నాను, మంచి భార్యను సంపాదించుకున్నాను, అది కాదు. నువ్వు సంపాదించాల్సి మొదటిదిగా నిజమైన దేవుని సంపాదించు. రెండవదిగా దేవుని ప్రేమను సంపాదించు. ఆ ప్రేమ కొరకు పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. దేవుని ప్రేమ యొక్క పొడవు, దేవుని ప్రేమ యొక్క వెడల్పు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు, దేవుని ప్రేమ యొక్క లోతు తెలుసుకోవడానికి నేను సమస్తమును కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. స్తోత్రం కలుగునగాక. క్రీస్తును సంపాదించుకోవడానికే పౌలు గారు ఏం చేశారట? సమస్తమును ఆయన కలిగి ఉన్నంతా కూడా విడిచిపెట్టి వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని ప్రేమను సంపాదించుకున్నాడు. స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రేమ వంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. మనుషుల ప్రేమలు ఎలాగుంటాయంటే అన్నీ బాగున్నప్పుడు అందరూ దగ్గరకు వస్తారు. నీకు ఆరోగ్యం సరిగా లేకపోయినా, నీ దగ్గర ధనము కోల్పోయినా, నీకు ఆరోగ్యం కోల్పోయినా అందరూ దూరం అవుతారు. ఆ ప్రేమ మనుషుల ప్రేమ. అన్నీ బాగుంటే అందరూ దగ్గరకు వచ్చే ప్రేమ ఆయన ప్రేమ కాదు. నువ్వు బలహీనుడై ఉండగా, నువ్వు పాపిగా ఉండగా, అపరాధములు చేతను పాపములు చేతను చచ్చిన వాడే ఉండగా, మృతుడైపోయిన వాడే ఉండగా ఆయన ప్రేమ మనందరినీ కూడా బతికించింది. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం కలుగునగాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమే ఆయన కుమారుడైన యేసు ప్రభువు నీ కొరకే నా కొరకే ప్రాణముగా అర్పించను. హల్లెలూయా. ఆ ప్రేమను సంపాదించాలి. నువ్వు ప్రార్థిస్తే ప్రభువా నేను నిన్ను కనుగొంటున్నానయ్యా, నేను వెతకకపోయినా నువ్వు నన్ను వెతకవచ్చావు, నేను అడగలేదు, నన్ను నువ్వు కనుగొని ఎక్కడున్నానో నన్ను వెతుకొచ్చావు నువ్వు నా దగ్గరికి. నువ్వు నన్ను సంపాదించుకుని దేని చేత అంటే నీ ప్రేమ చేతనే ప్రభువా. ఆయన ప్రేమ మనందరికీ కూడా కావాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంపాదించాలి, దేవుని ప్రేమను సంపాదించాలి. దేవునికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైన పాఠము పరిశుద్ధత. ఈ భూమి మీద ఎక్కడా కనుగొనలేము ఆయనకున్న పరిశుద్ధత. అది ఆయనకు మాత్రమే చెందును. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదివితే మీ అందరికీ అర్థం. పవిత్రుడును నిర్దోషియు నిష్కమలసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్ట ప్రధాన యాజకుడు మీకు సరిపోయినవాడు. హల్లెలూయా. అంటే దేవుడుకున్న ఆ పవిత్రత, పరిశుద్ధత ఈ భూలోకములో ఎవరి దగ్గర కూడా కనుగొనలేము. ఆయనను కనుగొనలేము. మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? ఆయన్ని సంపాదించాలి. రెండవది ఆయనకున్న ప్రేమను సంపాదించాలి. మూడవది ఆయనకున్న పరిశుద్ధత మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులే ఉండండి. ఆయనిచ్చే రక్షణ ఈ భూలోకం ఎక్కడ దొరకదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే, అది నీ నామములోనే రక్షణ పొందవలను గాని, మేము రక్షణ పొందవలననే కానీ ఆకాశము కింద ఇయ్యబడిన ఏ నామములో మీకేం కలగదు? రక్షణ పొందలేము. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇచ్చేటువంటి ప్రేమ కానీ, ఆయన ఇచ్చేటువంటి కృప కానీ, ఆయన ఇచ్చేటువంటి విశ్వాసమే కానీ, ఆయన ఇచ్చేటువంటి రక్షణే కానీ అది భూలోకములు ఎక్కడ కనుగొనలేము.
ఆయన మధ్య మాత్రమే, ఆయనలో మాత్రమే ఉండే ప్రేమది. హల్లెలూయా. కాబట్టి ఆయనలో ఉండేటువంటి ఆ రక్షణ మనము సంపాదించుకోవాలి. ఇవన్నీ మనము సంపాదించుకోవాల్సినవి. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయనకున్న కృప, ఆయనకున్న సమస్తము మనం సంపాదించుకోవాల్సిందంటే ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే యేసయ్యలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో చదవండి ఆ మాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం అందరూ తెరవాలి. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. దాని కొరకు పౌలుగా చెప్తున్న మాట ఫిలిప్పీ పత్రిక 180 పేజీ కొత్త నిబంధనలో, 180వ పేజీ కొత్త నిబంధన పత్రికలో నుంచి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9 చదువుదామండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన ఎవరిని సంపాదించుకున్నట్ట? ఇప్పుడు చెప్పండి, మీరు సంపాదిస్తున్నారా? మరి మనం ఏం సంపాదిస్తున్నాము? శరీరాన్ని కొరకు ఎన్నో సంపాదించి పెడుతున్నాం. ఒక పొలం కొనుక్కున్నానండి, అదొక సాక్ష్యం. తప్పని చెప్పట్లేదు, మంచిదే. కానీ దేనికి? ఆత్మక, శరీరానిక? ఉద్యోగం వచ్చిందండి, ఆత్మక, శరీరానిక? అదొక సాక్ష్యం. అంటే మనం చెప్పే సాక్ష్యాలు, పొందుకున్న సాక్ష్యాలన్నీ కూడా భూ సంబంధమైనవి అవుతున్నాయి. కానీ ఆత్మ సంబంధముగా పౌలుగా చెప్తున్న మాట నేను క్రీస్తును సంపాదించుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనమందరము కూడా సంపాదించుకోవాల్సింది ఎవరిని అంటే క్రీస్తును సంపాదించాలి. హల్లెలూయా. చూడండి మాట 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తులో ఉన్న విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడునై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమే ఆయన శ్రమలలో పాలువాడగుట గట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. సమస్తము నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకొని ఎవరిని సంపాదించాడంట? క్రీస్తుని సంపాదించాడు. మనం ఏం చేస్తాము? క్రీస్తుని పక్కన పెట్టి అన్నీ సంపాదిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మనము మృతులమా సజీవులమా? మరి ఆయన అన్నారు మృతులలో నుండి సజీవుల లెక్కలను రావాలంటే నేను ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను. నీవు సంపాదించే ప్రతి రూపాయి శరీరానికి సంపాదిస్తున్నావు, కానీ ఆత్మ కొరకు ఏం సంపాదించి ఈ రోజున? నీ ఎందుకు నేను సంతోషించాలి, బ్రతకాలి ప్రభువా, నన్ను మరలా బ్రతికించు అని ఎందుకు ఏడుస్తున్నారంటే జీవిస్తున్న జీవితము సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం ఎలాగుందో తెలియదు, కానీ పరిగెడుతుంది, సృష్టి అంతా పరిగెడుతుంది. అప్పుడే 8వ నెల, ఇంకా 4 నెలలు అయిపోతే సంవత్సరం అయిపోయింది. ఏమనిపిస్తుంది మనకందరికీ? ఇంత త్వరగా ఎందుకు అయిపోతుంది అంత? సృష్టి మిగుల వేదన పడుతుందట. సృష్టి మిగుల ప్రసవ వేదన పడుతుంది. దేనికోసం అంటే ఎప్పుడు నేను ఇవన్నీ కూడా భరించి ఎంతకాలం ఈ లోకంలో ఈ పాపులు భరించిన ఈ లోకంలో నేను అని మిగిలిన వేదన పడుతూ పరిగెడుతూ సృష్టి అంతా పరిగెడుతుందంట. అందుకే ఈ భూకంపాలు, అందుకే ఆకలి చావులు, అందుకే ప్రళయాలు, అందుకే వరదలు, ఇవన్నీ దేనికంటే ఎప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుందంట. ప్రసవ వేదన వచ్చిన స్త్రీకి నొప్పులు వస్తాయని చెప్పిన డాక్టర్లు ఏమవుతుంది? నొప్పులు ఎప్పుడు వస్తాయో అని వేదన భరితంగా ఉండి ఆ నొప్పులు వచ్చిన సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రసవ వేదన పడుతున్న ఆ స్త్రీకి గర్భంలోని శిశువు బయటకు వస్తే ఎంత ఆనందం. సృష్టి కూడా మిగుల వేదన పడుతున్న కారణం అదే. ఎప్పుడు నేను ఆయన మహిమను పొందుకోవాలని. కాబట్టి దినాలు పరిగెడుతున్నాయి, సమయం పరిగెడుతుంది.
ఇంక ఎంతకాలం ఇదే పాప కోపంలో బతుకుతాం? ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. మనం మరలా బ్రతకాలి. మనం చచ్చిన స్థితిలో ఉండకూడదు. సజీవుల లెక్కలో మనందరము కూడా ఉందుముగాక. ప్రభుకు స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. చూడండి, మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 17 కూడా చదువుదామా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, పేజీ నెంబర్ చెప్తున్నాను వినండి. 186వ పేజీ, కొత్త నిబంధనలో నుంచే 186వ పేజీ, మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 17 చదువుకుందాం. 4:17. ఆ మీదట సజీవులమై ఉండు సజీవులమై బ్రతికిన వారమై వారితో కూడా నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుముగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి సంఘం రాస్తున్న మాట, సజీవులమై మనం నిలిచి ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరస్తులై, దేవుని సన్నిధికి దూరస్తులై, ఆయన వచ్చే రాకడ కొరకు ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలంట? సజీవులమై నిలిచి ఉండాలి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో, ఎవరితో? ఆల్రెడీ మృతి పొందిన వారు ఉన్నారు. వారు ఏమవుతారంటే మొదట వారు లేస్తారు, ప్రభు దగ్గరికి వెళ్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనమంటే ఆత్మీయ జీవితంలో మరణించగా దేవునితో సహవాసం కలిగిన వారమై ఎవరైతే ఉంటామో ఆయనతో ఎదుర్కోవడానికి మనము కూడా వారితో పాటు కొనుపోబడతాము. హల్లెలూయా. అంటే ఏమర్థమవుతుంది మీకు రోజున? సజీవులే ఉన్నామా లేదా? దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నామా లేదా? నీవు జీవిస్తున్న జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి నీ ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుతున్నావా, పడిపోతున్నావా? దినదినము లేస్తున్నావా, దినదినం పడిపోతున్నావా? దినదినము ఎదుగుతున్న వారిగా ఉన్నావా, ఇంకా పాలు తగ్గ పసిపిల్లలా ఉంటున్నారా? అన్నము తినే స్థాయికి వచ్చామా లేదా? ఎదిగిన స్థాయికి వచ్చామా లేదా? మన ఆలోచన చేస్తామంటే ప్రభు మన కోరుతున్న మాట, ఎవరు బ్రతికిన వారంటే దేని యందు కాదు నాయనా, నీ యందు నేను సంతోషిస్తున్నానంటే నువ్వు బ్రతికిన వారితో సమానం. నీ యందు నేను సంతోషించినట్లు నన్ను మరలా బ్రతికించవా అని అడుగుతున్నారు భక్తులు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. మనం దేంట్లో సంతోషించాలి, దేని యందు సంతోషించాలో మీకు మొదటి మాట చెప్తున్నాను, అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున జనులు ఎలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఆయనే. ఆయన రక్షణ బట్టి, చూడండి మాట, మొదటి మాట, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. హల్లెలూయా. దేని బట్టి మన సంతోషం ఉండాలట? ఆరోగ్యమును బట్ట. ప్రభు ఈరోజు మరొక్క దినాన్ని నేను పొందుకున్నాను కాబట్టి దేనిని బట్టి మనం సంతోషించాలి అంటే మొదటి మాట, ఆయన ఇచ్చే రక్షణ బట్టి నువ్వు సంతోషించాలి. స్తోత్రం కలిగి ఉన్నగా. ఎంతమంది సంతోషం కలిగి ఉన్నారు? దేన్ని బట్టి? రక్షణ. ఇది ఆత్మ సంబంధమైనది. మనకు పరలోకంలోని ఇచ్చినది ఏంటంటే రక్షణ. ఎఫెసీ పత్రికలో మాట ఉంది, చదవండి. ఎఫెసీ పత్రిక, ఇక్కడ చేయబెట్టుకున్న మాట చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
8వ వచనం చదివితే మీకు మీరు అర్థమవుతుంది. విశ్వాసము ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి కృప ఉన్నారు. చేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది ఈ భూలోకంలో ఎవరి వల్ల, నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల, నువ్వు చేసిన ప్రార్థన వల్ల, నువ్వు చేసిన త్యాగాల వల్ల కలిగింది కాదు. అది పరలోకంలో నుంచి వచ్చిన దేవుని యొక్క వరము. హల్లెలూయా. ఇట్ వాజ్ ఎ గాడ్స్ గిఫ్ట్. దేవుని బహుమానం అది, దేవుని వరం అది, దేవుని కృపది. అందుకు వాక్యం చెప్తున్నమాట, మీరు విశ్వాసము చేత కృప చేత రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, అది దేవుని యొక్క వరము. ఎంతమంది వరం పొందుకున్నారు అంటే ఏంటి? రక్షించబడిన వారు ఎంతమంది? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ రక్షణ బట్టి సంతోషంగా ఉన్నారా? ప్రభు ఏమంటారు ఇక్కడ? ఆయన నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లుగా నన్ను మరలా బ్రతికించన్నారు కదా. మీకు ఉండాల్సిన రక్షణ అంటూ, మీకు ఉండాల్సిన ఆనందం ఏమైనా ఉందంటే మొదటిగా రక్షణ బట్టి సంతోషించాలి. ఎంత సంతోషించాలంటే అంత సంతోషించాలి. రక్షణ ఆనందము చాలా గొప్పదండి, అది అమూల్యమైనదండి. అది ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిదండి. భూమి మీద ఎవరి వల్ల మీకు రక్షణ కలగలేదు. యేసు అనే నామము, యేసు అనే రక్షకుని ద్వారా మనందరము కూడా విశ్వాసము చేత కృప చేత మాత్రమే రక్షించబడ్డాం. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే అన్యుల్లో నుంచి రక్షించబడిన ప్రజలు ఉన్నారనుకోండి. అన్యుల్లో నుంచి అంటే ఒకప్పుడు విగ్రహ ఆరాధన, ఒకప్పుడు దేవుడు తెలియని లోకములో ఉన్న మనము యేసు ప్రభువారి ప్రేమ నెరిగి, యేసే దర్శనాలు పొందుకొని, యేసు ప్రభువారి యొక్క వాక్యమును విని, ఆయన బైబిల్ చదువుతూ ముందుకెళ్తున్న సమయంలో అనుకోని రీతిగా మన హృదయము వాక్యము ద్వారా మండించబడిన ఆ కార్యక్రమంలో, ఆయన వాక్యం వినిపింపబడిన సమయంలో మనలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకొనబడుతూ ఏడుస్తూ, ప్రభువా నేను పాపిని, ఏమని? నేను పాపిని ప్రభువా, నాలాంటి వాడు నేనెంత బాధ పెట్టానా, నా పాపములు చేత, నా అపరాధములు నిన్ను గాయపరిచయ్య, ఆ సిలువ వేసింది నేనేనా అని ఎవరైతే వేదన పడి ఏడ్చి కన్నీరు కాచిన మొదటి రోజును చూసారో, మొదటి రోజు, ఆ రోజు నీ మీదకు తన ఆత్మను పంపింపచేసి ఈ లోకము గూర్చి, పాపమును గూర్చి నొప్పుకొని చేసిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన తర్వాత నీకు వచ్చే ఆనందం అంటే చూసారా? ప్రార్థన అయిపోయిన తర్వాత, లేచి నిలబడిన తర్వాత నీ హృదయం అంతా కూడా పాపములన్నీ కొట్టివేయబడి తేలికపరచబడిన సమయంలో నీకున్న ఆనందము రక్షణ ఆనందము. హల్లెలూయా. ఆ రక్షణ ఆనందము నువ్వు కొనసాగించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. చూడండి ఆ మాట అక్కడ మనం చదువుతున్నప్పుడు, నీ రక్షణను బట్టి మనము ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము అని బైబిల్ రాయబడింది. ఇది లోకంలోని ప్రత్యేకించబడిన మనకు చాలా సంతోషం కలుగుతుంది. పుట్టుకతో నేను క్రైస్తవుడను, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, లేదా మా అమ్మ క్రైస్తవురాలు, తర్వాత నేను కూడా క్రైస్తవును, క్రీస్తు నమ్ముకున్నాను, ఇది ఏమాత్రము కూడా యోగ్యమైనది కాదు. మీ నాన్న క్రిస్టియన్ అయితే, ఇది మీ అమ్మగారు క్రిస్టియన్ అయితే, మీ నాన్నగారు క్రిస్టియన్ అయితే నీవు క్రీస్తు నమ్ముకునే సమానం కాదు. మరి ఎలా అవుతుంది? నీవు కూడా యేసు ప్రభువుని యందు విశ్వాసం ఉంచాలి, నీవు కూడా ఆయన నమ్మాలి. అప్పుడు నీవు నీ హృదయపూర్వకంగా ఆయన నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నీవు కూడా రక్షించబడినట్టు వారితో సమానమవుతావు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మా నాన్నగారు క్రిస్టియన్ కాబట్టి నేను కూడా క్రిస్టియన్నే అనుకుంటున్నారు. ఒక టీచరు కుమారుడు టీచర్ అయ్యే అవకాశం ఉందా? పోనీ టీచర్ అవుతాడా? పోనీ టీచర్ అయితే ఏం చేయాలి? టీచర్ అవ్వడానికి తగిన క్వాలిఫికేషన్ బట్టి చదవాలి, సర్టిఫికేషన్ పొందాలి. హల్లెలూయా. మా తాత ఇంజనీరింగ్ అయితే నేను ఇంజనీరింగ్ అయిపోతానా? నేను కూడా ఏం చేయాలి? దానికి తగ్గ చదువు చదవాలి,
దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూలో కూడా నన్ను ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి ఇంటర్వ్యూ ఉంటాడు కదా, ఆ వ్యక్తి నన్ను చూసి నా సర్టిఫికేట్ చూసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ప్రతి క్వాలిఫికేషన్స్ కూడా ఏం చేయాలైనా చూసి క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్ నేను సమాధానము ఎలాగట ఏమాత్రం తడబడకుండా షేక్ రాకుండా వారు ముందు ధైర్యంగా నిలబడి చెప్పగలిగితేనే నీవు ఈ జాబ్కి సెట్ అవ్వగలవు అని అతనికి అనిపిస్తేనే నీవు కూడా ఉద్యోగం చేయడానికి నా దగ్గర కంపెనీ ఉద్యోగం చేయడానికి నాకు అనుమతి ఇస్తున్నాను, నేను నీకు అనుమతి ఇస్తున్నాను రా అని చెప్పి నీకు ఒక సర్టిఫికేట్స్ పెడతాం. ఇవన్నీ జరిగితేనే నీవు కూడా ఇంజనీరింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. స్తోత్రం కలుగునగాక. ఉత్తరైపోయారా? తాతయ్య క్రిస్టియన్ అయితే కుమారుడు మనవడు క్రిస్టియన్ ఎవరు? వాళ్ళు కూడా ప్రభువుని నమ్మాలి. హల్లెలూయా. వారు కూడా హృదయంలో ప్రభువుని విశ్వాసం ఉంచాలి, నోటితో ఒప్పుకోవాలి, రక్షణ పొందాలి, బాప్తిని తీసుకోవాలి, మారు మనసు రావాలి. లేదంటే ఎలా కుదురుతుంది? రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 చదివితే మీకు అర్థమవుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసును ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని యేసు ప్రభువాన్ని లేపునని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఎలయనగా నీతి కలిగినట్లు. హల్లెలూయా. ఏమవుతుందట? నోటితో ఒప్పుకోవాలి. ఏమని? యేసే దేవుడని. యేసు కూడా దేవుడని కాదు ఒప్పుకోవాల్సింది, యేసు దేవుడిని ఒప్పుకోవాలి, యేసును ప్రభువుగా ఒప్పుకోవాలి, యేసును రాజుగా ఒప్పుకోవాలి. నీ అధికారము నీవు కాదు, యేసు నా జీవితానికి అధికారం ఆయనే అన్నీ ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచితేనంట. నోటితో కాదు, హృదయంతో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే, ఎందుకంటే హృదయంలో యేసయ్య ఉంటే నోటితో ఆయన ఒప్పుకుంటావు. అలా ఒప్పుకుంటే ఏమవుతావు? రక్షించబడుతావు, రక్షణ పొందినట్లు లెక్క. అందుకనే నేను చెప్తున్న మాట, పుట్టుకది ఎవరు క్రైస్తవులు కాదు, నీవైనా నేనైనా మనమందరం ఏం చేయాలి? యేసును సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. యేసును దేవుని కుమారునిగా నీవు అంగీకరించాలి. ఆయన ఈ లోకానికి వచ్చారు, అది నువ్వు నమ్మాలి. ఆయన లోకములో మన కోసమే జీవించాడు, అది నువ్వు నమ్మాలి. యేసు మన కొరకే ప్రాణం పెట్టి, అది నువ్వు నమ్మాలి. యేసు మన కొరకే చనిపోయినది నువ్వు నమ్మాలి. యేసు మన కోసం తన ఆత్మను పంపించి, అది నువ్వు నమ్మాలి. యేసు చనిపోయి మరలా 3వ రోజున తిరిగి లేచారు, అది నువ్వు నమ్మాలి. యేసు మరలా తిరిగి రాబోతుందని చెప్పారు, అది నువ్వు నమ్మాలి. అలా నమ్మితేనే నువ్వు రక్షించబడినట్లు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా పెళ్ళిళ్ళ కోసమో ఏదో గొప్ప కార్యం జరుగుతుందనో బాప్తిని తీసుకున్న బాప్తిస్మములు ఏమాత్రమో చెల్లవు. రాబోయే ఉగ్రతను తప్పించేది యేసుప్రభువు వారు మాత్రమే, నరకానికి తప్పించేది యేసుప్రభువు వారు మాత్రమే. అని నువ్వు ఎవరైతే నమ్ముతున్నామో మనందరము కూడా రక్షించబడిన వారితో సమానము. హల్లెలూయా. కాబట్టి రక్షణ అంత తేలికేం కాదు. ఆ రక్షణ చాలా అమూల్యమైనది, అది వెలకట్టలేనిది. దానికి ఒక రోజున పాపం వల్ల ఆ రక్షణ కోల్పోయిన ఒక వ్యక్తి చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. ఆ వ్యక్తి ఆ రాజు ఏమని ప్రార్థిస్తుంటాడంటే 51వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. పుట్టించుము. సమ్మత గల మనస్సు కలుగజేసి. చాలమ్మా.
నీ రక్షణ యొక్క ఆనందము నాకు మరలా పుట్టించు. అంటే రక్షణ పొందుకున్న వారికి ఏముంటుందంట? ఆనందం. నాకు మరలా పుట్టించు ప్రభువా, నన్ను మరలా బ్రతికించు నాయనా. పాపం వల్ల దూరం అయిపోయిన ఆనందము మరలా నాకు దయచేయి. ఆయన కోరింది నా రాజ్యాన్ని స్థిరపరచు. పాపం చేసిన తర్వాత దావీదు అది కోరుకున్నాడా? నా రాజ్యాన్ని కాపాడు నాయనా, నీ చేతుల్లో పెడుతున్నా అన్నాడా? నా ఆస్తిని కోల్పోతున్నాను, నాకు మరలా ఇచ్చామన్నాడా? అన్నిటికంటే శ్రేష్టమైన ఆనందము నీవిచ్చిన రక్షణలో ఉంది నాయన. నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచే, మరలా పుట్టించు నాయన. అది కోల్పోతున్నాను నేను. ఏమంటే మనుషులు ఏమైనా కోల్పోయినా ఆనందం కోల్పోతున్నారు చాలామంది. కానీ చాలామంది గ్రహించలేని గొప్ప సంగతి ఏం మర్చిపోతున్నారంటే ఆత్మ సంబంధమైన దేవుడిచ్చిన రక్షణ కోల్పోయి నీకు బాధ రావట్లేదంటే ఎందుకు జీవిస్తున్నట్టు లెక్క. చాలామంది ఏమండి కట్టుకుని ఇల్లు బట్టి సంతోషపడుతున్నారు, పొందుకున్న ఆస్తిని బట్టి సంతోషపడుతున్నారు, ఉద్యోగం బట్టి సంతోషపడుతున్నారు. కానీ దావీదు ఏడ్చిన ఏడుపు దేనికోసం అంట? రాజ్యం కోల్పోతున్నాము భయం కాదు, ఏమి కోల్పోయినా మరలా సంపాదించుకోవడానికి నీవు నా కృపను అనుగ్రహిస్తావు. కానీ రక్షణ కోల్పోతే మాత్రం ఎలా సంపాదించుకోగలనయ్యా? నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు నాకు మరలా కడుగు చేయి. ఈ సోపుతో కడుగు. నేను పాపం చేశానయ్యా. పాపం వల్ల రక్షణను ఆనందం కోల్పోతావు. జీవిస్తావు, తింటావు, తిరుగుతావు, ఉద్యోగం చేస్తావు, పని బాలు చేసుకుంటావు. కానీ దేవుని నుంచి పోయిన ఆ ఆనందం ఉంటుంది చూసారా, అది నువ్వు మరలా సంపాదించుకోవాలంటే మరలా ఏడవాలి ప్రభు దగ్గర. ప్రభువా నీ ఎందుకంటే సంతోషించినట్లుగా మరలా బ్రతికించు నాయన ఏడవాలి. హల్లెలూయా. ఎంతమందికి ఏడుపు వస్తుంది రోజున? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకుందాం, ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి అడుగుదాం ప్రభు అని. అయ్యా శరీరమునికి సంపాదించుకుని ఎన్నో సంపాదించుకుంటున్నాను. శరీరమును కొరకై ఈ భూమిలో పాతి పెట్టి ఈ శరీరము కొరకే నాయనా అన్నీ సంపాదించుకున్నానే. కానీ నా ఆత్మ కొరకు పరలోకం చేరే ఈ ఆత్మ కొరకు నాయనా ఏమి సంపాదించలేకపోతున్నా. పరిశుద్ధత కోల్పోతున్నా, నీ నీతిని కోల్పోతున్నా, యథార్థతను కోల్పోతున్నా, నీ ప్రేమను కోల్పోతున్నా, నీవిచ్చే రక్షణ భాగ్యమును కోల్పోయా. నీ ప్రజలు ప్రభువా, నీ సంఘము నీ యందు సంతోషించినట్లుగా నన్ను మరలా బ్రతికించని కౌరవ కుమారులు ఏడ్చినట్లుగా ఈ ఉదయం ఏడుస్తున్నాడయ్యా. మమ్మల్ని బ్రతికించు. సజీవులకే దేవుడు అన్నావు కదా ప్రభువా, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచు. నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దండావు ఉన్నావు. వారు సజీవులు అంటున్నావు ప్రభువా. వారు మరణి చాలా కాలం అయిపోయినప్పటికీ నేను సజీవులకే దేవుడిని కానీ మృతులకు దేవుడిని కాదన్నావు. మృతులు ఆయనను స్తుతించలేరంట. వారు మౌన స్థితిలోకి దిగిపోతున్నారంట. నీవు ఆయన మనసారి స్తుతించగలుగుతున్నావంటే, రక్షణ కొరకైన ఆనందం కలిగి ఉన్నావంటే, ఆయనలో సంతోషిస్తున్నావంటే దేవుడిని మరలా బ్రతికించడానికి ఈ ఉదయం దేవుడిని పిలుస్తున్నాడు. ఆయన దేవుడిని ఖచ్చితంగా బ్రతికించగలడు, నేను మరలా బాగు చేయగలడు. ఆయన తన వాక్ని మమ్మల్ని బాగు చేయగల సమర్థుడు ఆయన. కానీ ఒకటే కోరుకోవాలి, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. కానీ దేవునితో నడిచిన దినాలు కుండే కనిపిస్తున్నాయి. మిగతా అన్ని రోజులు కూడా ఆదాము జీవించాడే కానీ ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయాడు. దానికి తగిన పశ్చాత్తాపం ఆదాములో లేదు, కయీనులో లేదు, ఇస్కరియోతు యూదాలో లేదు. ఈరోజు మనలో కూడా లేకపోతే మనకు క్షమించలేరు. దేవుడిచ్చే క్షమాపణ ఈ భూలోకం ఎక్కడా దొరకదు. ఆ దేవుడు మనందరికి ఇచ్చును గాక. దేవుడు అందరి హృదయాలు కూడా పరిశోధించి పరిశుద్ధపరచును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం దగ్గరగా. హల్లెలూయా.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏడ్చిన కన్నీటి ప్రార్థన ఏంటంటే, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుమని. ఈరోజు మనం దేని ఎందుకు సంతోషించాలి అనే వాక్యం చెప్తుందంటే, నువ్వు పొందుకున్న రక్షణ అది మామూలుది కాదు. అది ఒక ఐడి లాంటిది, ఒక ఐడెంటిటీ కార్డు. ఎంత ముఖ్యమో స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు, కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు, ఒక కంపెనీకి వెళ్ళడానికి కూడా ఒక యాక్సెస్ ఎంత ముఖ్యమో, పరలోకం చేరే ఐడి కార్డ్ ఏదైనా ఉందంటే అది నీ రక్షణ. అది చాలా ప్రాముఖ్యము. ఆ ఐడి నీ దగ్గర ఉండాలి. ఎంతవరకు? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. శ్రమలు కలుగుతాయి, శోధనలు వస్తాయి, అయినా నమ్మకంగా ఎవరైతే ఉంటారో, తుద వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు మాత్రం రక్షించబడిన వారితో సమానము. హల్లెలూయా. కాబట్టి రోజు మన దేవుడు వాక్యం మాట్లాడుతున్నాం, మరలా ఏం చేయబడాలని? ఆయనలో మనం బ్రతకాలంటే, ఆయనలో సంతోషించాలంటే, మరలా బ్రతికించబడాలంటే, అని మరలా బ్రతికించి ప్రభు మనం ప్రభు దగ్గర వేదన పొంది ఏడ్చేవారుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. మనం దేవుడు సంతోషించాలి. రెండవ మాట, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 77వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 77వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన శాస్త్రము 77వ వచనము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగునుగాక. అందరి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనం బ్రతకాలంటే ఏం కావాలంట? రెండవ మాట, ఆయన వాక్యము మనలను బ్రతికిస్తుంది. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. హల్లెలూయా. మనం బ్రతికించేదేంటి? ఆయన వాక్యము. ఆయన వాక్కు మనం బ్రతికిస్తుంది. ఎంత క్యాన్సర్ వ్యాధైనా, ఎంత ప్రమాదకరమైన భయంకరమైన వ్యాధులే వచ్చినా, అది కరోనా లాంటి పెద్ద పెద్ద వ్యాధులైనప్పటికీ కూడా మనల్ని మాత్రం బ్రతికించింది మందులు వాడుతున్న మందులు కాదు, పూసుకునే శానిటైజర్స్ కాదు, వేసుకుంటున్నటువంటి మందులు కాదు. మనం బ్రతికించేది మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల ప్రతి ఒక్కరం బతుకుతూ ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. క్యాన్సర్ లాంటి మహాభయంకరమైన స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఆయన వాక్కుతో మాత్రం బతికించబడదుముగాక. హల్లెలూయా. ఏమంటే ఇంత వ్యాధి పెట్టి ఎలా బతికారు మీరు? విశ్వాసము. హల్లెలూయా. ఎలా బతుకుతామంటే ఇన్ని వ్యాధులతో ఎలా బతికారు మీరండి? డాక్టర్లు ఆశ్చర్యపడిపోతారు. మా అమ్మగారు హాస్పిటల్కి వెళ్తే, అమ్మ నీ కాలుకి మూడుగులు జిగిరి అడిపేసి అలరలు అయిపోయింది, ఎలా నడుస్తున్నావు అని అడిగారంట. ఎవరు నడిపించారు? వృద్ధులు. షేక్ కుమార్ గారు ఇంటికి వెళ్తే వాడు పడుకుందాం అసలు ఇంటికి వెళ్తే మాకు ఏడుపు వచ్చేది. కానీ ఆవిడకి శుక్రవారం అయినా ఆదివారం అయినా మందిరం అంటే ఆవిడ వదలదు. హల్లెలూయా. ఎవరో వచ్చి ఆపిన వాళ్ళు ఆపకపోయినా కానీ నన్ను ఆపిది ఎవరు? ఇంకా దేవుడే. హల్లెలూయా. నడుచుకొచ్చేది అంతే, బండి లేకపోయినా పర్లే, ఏమి లేకపోయినా నడిచి వస్తుంది అంతే. ఆ విశ్వాసం ఎలా వచ్చింది మీకంటే దేవుడు ఇచ్చింది. అదంతా మందుల వల్ల ఎవరు కాపాడబడట్లేదు. మీరు చెప్పండి పోనీ, 3 గంటలు 4 గంటల మందిరంలో వాటర్ తాగకపోయినా కానీ మీరు ఏం చెబుతున్నారు ఇక్కడ? ఆయన కృప, ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ఆత్మలందరినీ కూడా కావడం కాస్తుంది. కాబట్టి నీకు ఎటువంటి వ్యాధి ఉన్నా కానీ మందిరంలో మాత్రం నీకు కనిపించదు. అది దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన మహిమ అంతా మనల్ని కప్పుతుంది. అది ఆయన కృప అంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు బ్రతికిస్తున్నాడని గుర్తించండి అందరూ కూడా. ఇక్కడ వాక్యం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం నాకు ఎంతో సంతోషం అన్నాడు భక్తుడు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము,
నేను బ్రతుకున్నట్లు కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఈ ప్రార్థన చాలా బాగుంది చూడండి. నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, అన్నీ అడుగుతున్నావు, మంచిదే కాదనట్లేదు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నీ రక్షణ నాకు చాలా సంతోషము. అది మొదటి మాట. రెండవది, నీ వాక్యము నాకు చాలా సంతోషం ఇస్తుంది నాయన. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో నెమ్మదినిచ్చేది అదే. బాధ వస్తే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే అమ్మా బాధపడుతామ్మా, బాధపడద్దమ్మా అని ఆదరించవచ్చు, వాదార్చవచ్చు. కానీ మరలా బాధపడతాం, మరలా ఏడుస్తాం. కానీ లోపల ఉన్నటువంటి ఆ వ్యాధి, ఆ బాధ, ఆ వేదన, ఆ మానసిక రుగ్మత ఎవరు తీసేయగలరు? దేవుడే. ఆయన మాత్రమే తీసివేయగలడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నా, ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నా ఏమిస్తారు? దాంతోపాటు ఒక చిన్న పుస్తకం ఇస్తారు, లోపల ఉంటుంది. ఆ పుస్తకంలో ఏం రాసి ఉంటే మనం పక్కన పెట్టి పక్కన పడేస్తాం. ఇలాగా కానీ ఏం చేసుకుంటాం? సెల్ ఫోన్లో వాళ్ళని అడుగుతాం, రే ఏం చేయాలి, ఇది ఈ యాప్లు ఎక్కించుకోవాలి అని అడుగుతాం. అసలు ఏంటంటే ఆ మాన్యువల్ చదవాలి. మెయిన్ ఏంటి? ఆ మాన్యువల్లో ఉంటుంది మొత్తం అంతా కూడా. దాంట్లో ఏముంటుందంటే సెల్ ఫోన్ ఎలా వాడాలో ఉంటుంది, ఎలా వాడకూడదో కూడా ఉంటుంది. ఎక్కువ ఛార్జింగ్ ఎలా పెట్టకూడదో ఉంటుంది, ఎంత ఛార్జింగ్ పెట్టుకోవాలో ఉంటుంది. సమస్తము దాంట్లో రాసి ఉంటుంది. మానవ జ్ఞానమున కొరకైన దాన్నే కనిపెట్టిన మానవుడే దాని నియమాలు నిబంధనలు పెట్టాడు లేదా? దేవుడు మనందరిని కూడా సృష్టించిన వాడైనా, మనకు దేవుడు ఒక ధర్మశాస్త్రం, చట్టం పెట్టాడు. ఆయన ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు. అన్యుల వద్ద నువ్వు వెళ్ళడానికి చోట్లేదు. నువ్వు పరలోకం నా ఎదుకు రావాలంటే రక్షించబడాలి. నమ్ము, బాప్తిసం తీసుకో, రక్షించబడు. ఇవన్నీ నిబంధనలు ఎందుకు దేవుడు పెట్టారు? ఆ నిబంధనలోకి మనం సంతోషించడానికి. ఒక హద్దు పెట్టకపోతే ఇప్పుడు చూడండి, ప్రతి ఇంటికి హద్దు ఉంటుందా ఉండదా? అన్నీ ఇచ్చేస్తారేంటి? ఒక కొట్టు కొనుక్కున్నాం, ఎంతవరకు ఉంటుంది అది? ఊరంతా నీది అయిపోతుందా? ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఎంతవరకు ఉంటుంది? సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దు దాటి వెళ్ళకూడదు. నువ్వు వెళ్తే ఏమవుద్ది? గొడవలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. ప్రతి దానికో సరిహద్దు ఉన్నట్టుగా దేవుడు నీకు ఏం పెట్టాడంట? వాక్యము నీకు ఇచ్చి, ధర్మశాస్త్రం నీకు ఇచ్చి హద్దు పెట్టాడు. ఈ హద్దు నువ్వు దాటి వెళ్ళకూడదు. మన చిన్నపిల్లలు కూడా చెప్తాం మనం కొన్నిసార్లు, రే లోపల ఆడుకో. మమ్మీ నేను ఆడుకుంటా, మమ్మీ ఎక్కడ ఉన్నాను, బయటకు వెళ్తానంటే నువ్వు ఆడుకో, కానీ జాగ్రత్త, రోడ్డు మీద కుక్కలు తిరుగుతున్నాయి, రోడ్డు మీద బళ్ళు పరిగెత్తి వెళ్తున్నాయి, స్పీడ్గా వెళ్తున్నాయి, వెళ్ళొద్దు. ఎందుకు హద్దు పెట్టో? ప్రమాదం ఉంది కాబట్టి. వాక్యం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? ఈ వాక్యము చదివి విని జాగ్రత్త పడి హద్దులో ఉండాలి. నువ్వు హద్దు మేరవద్దు. హల్లెలూయా. హద్దు మీరితే ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు ముందుగానే నీ మీద నా మీద కృప చూపించండి. దేవుడు మన హద్దుల్లో పెట్టాడు. ఆయన స్తోత్రం కలుగునగాక. ఈ హద్దు దాటకూడదు. మనం భూమి మీద బతికే మనమే పిల్లలకి ఏం చెప్తాము? రే స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, సైకిల్ వేసుకెళ్తావు, బండి వేసుకెళ్తున్నావు, హద్దులో ఉండాలి. 100 స్పీడ్ దాటామనుకో, పరదేశులము ప్రియులారా ఆ పాట మారుతురు. అయినా జాగ్రత్త, హద్దులో ఉండు. 30 ముద్దు, 40 ముద్దు, 50 ముద్దు, 70 వద్దు. స్తోత్రం. అంతే హద్దు. హద్దు దాటితే ఎలా కుదురుద్ది? చట్టం మేయడానికి చాలా ప్రమాదం. చట్టం పెడితే జైలు శిక్ష కూడా పడుతుంది. అందుకే హెల్మెట్ పెట్టుకోండి, లైసెన్స్ దగ్గర పెట్టుకోండి, ఇవన్నీ దగ్గర ఉండాలి. లేదంటే ఏముంది? చట్టం మీరిన వారికి జరిమానా పడుద్ది, శిక్ష పడుద్ది, జైలు శిక్ష అని పడుద్ది. జాగ్రత్త అంటారు. కాబట్టి మనము ఆ ధర్మశాస్త్రం మనం ఆనందించాలి. ఎందుకంటే జీవమును మరణమును నీ ముందే ఉంచాను. నీ ఇష్టము ఏమి ఉంచుకుంటావో నీ ఇష్టము. కాబట్టి మనలోనికి దురాశ రానివ్వకుండా నీ వాక్యము కాపాడుద్ది. స్తోత్రం కలుగునగాక. నీలోని గర్వం రాకుండా ఈ వాక్యమే కాపాడుద్ది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీలోనికి పాపము లేకుండా నీలో వాక్యం ఉంచుకుని ఏమవుతా? పాపం కూడా
బయటికి పోతుంది. అందుకే వాక్యంలో బైబిల్ వాక్యం సెలవిస్తున్నమాట, ఎదుటి నేను పాపము చేయకుండా నా హృదయం నీ వాక్యమును ఉంచుకున్నాను. వాక్యమున్న హృదయాలు చెడుకు చోటవ్వరు. చెడుకు చోటిచ్చిన హృదయాలు దేవుని వాక్యాన్ని కూడా చోటు ఇవ్వలేరు. ఈరోజు నువ్వు వాక్యంలో సంతోషిస్తున్నావా? చూడండి, చాలామంది కొన్నిసార్లు చూస్తే మీటింగ్స్లో కూడా పాటలు పాడేంత వరకు పాటలు ఇష్టమైన వారు పాటలు విని వాక్యం టైంకి బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది వాక్యం ఇష్టమైన వారు కూర్చుంటారు, అది కూడా అలాగా జోకులేసి నవ్వించి కవ్వించి వాక్యాన్ని కల్పనా కథలతో బోధించే వాక్యాలు వినడానికి చెవు కోసుకునే దురద చెవులు కలిగిన వారు ఉంటారు. అంచెదినాల్లో ఉన్నారు కూడా. వాక్యమును ఖండితంగా గద్దింపుగా మనసు మార్చుకో, బతుకు మార్చుకో, మారు మనసు కలిగి రక్షణ పొందుకో, పరలోకం చేరు అనే వాక్యము కొరకైన మాటలు విన్నప్పుడు మాత్రం పాస్టర్ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని తిడతాడు బాబోయ్. వాడికి చెవి ఎక్కదు. కాబట్టి నువ్వు వాక్యంలో సంతోషిస్తున్నావా? వాక్యం అంటే చిరాకు పడిపోతున్నావా? నీ ప్రజలు నీ ఎంత సంతోషించినట్లుగా అనగా రక్షణలో సంతోషించాలి. రెండవది వాక్యంలో సంతోషించాలి. సామెతల గ్రంథములో భక్తుడు ఏమని చెప్తున్నాడు చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9 చదవండి, అందులో తెరవాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన హేయము. చాలు. ఏమర్థమైంది? ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకోవడం అంటే అర్థం ఏంటంటే, వాక్యం వినంట ప్రార్థన చేస్తారంట. దేవుడు ఏమన్నారు ఇక్కడ? వాక్యం వినకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు అసహ్యం అంటున్నాడు ఆయన. అదేంటి అలా అనాలి? పోన్లేండి ప్రార్థన చేస్తున్నారు కదా అనుకోవట్లేదు దేవుడు. నేను మాట్లాడుతుండగా నువ్వు వినలేదు కనుక నువ్వు మాట్లాడుతుండగా నేను కూడా వినను. నేను గద్దిస్తుండగా నువ్వు నా మాట వినలేదు కనుక ప్రభువా అని ఏడిస్తే నేను ఎందుకు వింటాను? నేను ఫోన్ చేస్తుంటే నువ్వు ఇగ్నోర్ చేస్తావు కనుక, తిరస్కరించావు కనుక నీవు నాకు ఫోన్ చేస్తే నేను ఎందుకు వింటాను? కొన్నిసార్లు మెసేజ్ చూడండి, వాట్సాప్లో కూడా డబల్ టిక్ వస్తుంది, బ్లాక్ టిక్, కానీ చూసినట్లు కాదు. బ్లూ టిక్ వస్తేనే చూసినట్లు లెక్క. ఆన్లైన్లో ఉన్నారు, మెసేజ్ పెట్టాను, రోజైపోయినా కానీ సమాధానం లేదేంటి? లాస్ట్ సీన్ చూస్తే ఇప్పుడే చూసినట్టుందే మెసేజ్ చూస్తేనే. అంటే అర్థం ఏంటంటే, ఒక్కరోజైనా 2 రోజులైనా వారం రోజులైనా నీకు జవాబు ఇవ్వట్లేదు. అర్థం ఏంటంటే ఇష్టం లేదని అర్థం, ఇగ్నోర్ చేసిన అర్థం. అలాగే దేవుని వాక్యం వినకుండా చెవిని తొలగించుకున్న వాడు ప్రార్థన ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీరుగాచినా దేవుని కూడా నీ ప్రార్థన అసహ్యము అంటుంది బైబిల్లో. కాబట్టి వాక్యం ఎంత ప్రాముఖ్యమని అర్థం చేసుకునే రోజున ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో వాక్యం విని హృదయం మార్చుకుని ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో మార్పు కలుగు చేయనుగాక. దేవుడు మీ జీవితంలో గొప్పగా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించునుగాక. మీరు ఏమైతే కోరుతున్న ప్రభువు దగ్గర అది ఆత్మ సంబంధమైన శరీర సంబంధం దేవుడు అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఎప్పుడు అనుగ్రహిస్తారు ఆయన? నీవు నా మాట విను ముందు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 27 చదువుదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 27 వచనం చదువుదాం. 23 చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నా గద్దింపు విని, ఎవరు గద్దింపు? పాస్టర్ గారి గద్దింపా? సేవకులు గద్దింపా? అమ్మా నిద్రపోకమ్మా, అమ్మా ఆవలించకమ్మా, అమ్మా ప్రార్థన చేయమ్మా,
ఉపవాసాలు రామ్మా, సహవాస కొడుకులు రామ్మా. ఇది ఎవరి గద్దెంపు? పరిశుద్ధంగా జీవించమ్మా, నీతిని కాపాడుకోమ్మా, విశ్వాసాన్ని కాపాడుకో తండ్రి అని ఎందుకు? ఎవరు గద్దెంపు? నా గద్దెంపు విని తిరుగుడి. తిరగడం అంటే ఏంటి? మారు మనసు పొందుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించు, నా ఆత్మ మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలియజేయుదును. ఇదంతా చేయబట్టి జాగ్రత్త చదవండి మాట. నా ఉపదేశం మీకు తెలిపేదను, నేను పిలవగా మీరు వినకపోతే, మీరు వినలేదు. నా చెయ్యి చాపగా నేను నా చెయ్యే చాపాను, ఎవరును లక్ష్య పెట్టకపోయేది. కానీ ఎవరు వినలేదు, నేను తిరస్కరించే లక్ష్య పెట్టలేదంటే చూడలేదు. కనీసం నా హస్తము చాపాను, నా గద్దెం మాట వినిపింపజేస్తాను, మీ బతుకు మార్చుకోమని చెప్పాను. మీరు చనిపోయే స్థితిలో ఉండగా బ్రతకని చెప్పి నా ఆత్మను కొమ్మరించి మీ మీద నేను స్వస్థతలు అద్భుతాలు అంటే పరిగెత్తారు మీరు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే చాలా బాధపడే విషయంలో ఈ మాట చెప్తూ గుర్తుపెట్టుకోండి. స్వస్థత వల్ల వచ్చే మార్పు తాత్కాలికమే. వాక్యము ద్వారా నీ హృదయంలో వచ్చిన మార్పు అది పర్మనెంట్గా ఖచ్చితంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాను? స్వస్థతల ద్వారా, అద్భుతాల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా, సాక్ష్యాల ద్వారా వచ్చే మార్పు కొంతకాలమే. నువ్వు మరలా లోకంలో వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. వాక్యం విన్న తర్వాత, ఆ గద్దింపుని హృదయంలో చొచ్చుకున్న తర్వాత వచ్చే మార్పుకు వచ్చిన మార్పు మాత్రం అంతము వరకు ప్రభుత్వం నడిస్తే మాత్రం నువ్వు తప్పక రక్షించబడతావు. స్తోత్రం కలుగునుగాక. ఇది చాలా ప్రాముఖ్యము. చాలామంది ఏం చేస్తుంటారంటే అద్భుతాలు జరుగుతున్నాయా, స్వస్థతలు జరుగుతున్నాయా, ఇది చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు పెట్టారు. స్త్రీలు పిల్లలు లెక్కబడితే ఎంత ఎన్ని వేల మంది ఉంటారు. అవన్నీ తిన్నారు. మరలా యేసుని వెతుక్కుంటూ సముద్రాలు దాటి వచ్చారు. ఎప్పుడైతే క్షయమైన ఆహారముకు కష్టపడొద్దు కానీ అక్షయమైన ఆహారము, జీవాహారం అని నన్ను సంపాదించుకోండి, వాటి కొరకు కష్టపడొద్దు అని చెప్తే, అయ్యా మాకు సూచక్రియలు చూపించి, అయితే మోసే వారికి మన్నాహారం కురిపించినట్లుగా మాకు కూడా ఆహారం పెట్టు, మేము వెంబడిస్తాం మిమ్మల్ని అన్నారు. మీ కళ్ళ ముందు కనిపిస్తాను జీవాహారం నేను, ఆ జీవాహారం నేనే అని చెప్పినా కూడా వారికి అర్థం అవ్వలే. ఆ తర్వాత యేసుప్రభువు వారు ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకొని తినుడి, నా శరీరమును నా రక్తము త్రాగువాడే నిత్యములో ప్రవేశించని చెప్తే ఆ మాటకు వారు ఏమైనట, ఇది కఠినమైన బోధ, ఇది గద్దెంపుతో కూడిన బోధ, ఎవరు వింటారు అని సనుగుకొని మేమేమి నరమాంస భక్షకం అనుకున్నాడా? భౌతికంగా అక్షరార్థంగా ఆలోచించే వారికి ఆత్మ గురించిన మాటలు అర్థమవు. అక్కడి నుంచి అనేకులైన శిష్యులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారంట. అప్పుడు యేసయ్య అడుగుతున్నారు, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? అద్భుతాల కోసం, స్వస్థతల కోసం వెంబడించేవారు ఎప్పటికైనా వెనక్కి వెళ్ళిపోతారు అని అర్థం. ప్రభు అడుగుతున్నాడు, పేతురు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు, నిత్య జీవ మాటలు కలిగజేసేవాడు నీవు ప్రభువా, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాం అయ్యా? సబాష్, అది ఆయనకి కావాల్సింది. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. 10 మంది ఏడ్చారు, ప్రభువా దావీదు కుమారుడా కనికరించని కేకలేస్తారు. 10 మందిని బాగు చేసిన యేసు ప్రభువారు ఆ 10 మంది బాగుపడ్డ తర్వాత 9 మంది ఇంటికి వెళ్ళిపోయారంట, ఒక్కడు వెనక్కొచ్చాడంట. ఇప్పుడు యేసయ్య ఏమడిగారు, ఆ 9 మందికి రెక్కడా రా వెళ్దాం అని అన్నాడా? అనలే. ఆ 90 కృతజ్ఞత లేని వారు వెళ్ళిపోయారు, ఒక్కడు వెనక్కొచ్చాడు. అంటే మీకు ఏమర్థం అవ్వాలి? స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, ఈ భూ సంబంధమైన దేవుని కోసం వెంపర్లాడు ఎవరు కూడా పరలోకం వెళ్ళేంత వరకు చిరకాలం వారితో యేసయ్యతో ఉండలేని అర్థం అవ్వాలి. మేము ఎప్పటికైనా సరే వాడి కోసం వెంబడించాల్సిన యేసయ్యని. శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, కష్టం వచ్చినా నన్ను విడువని దేవుడిని పట్టుకుని ఉంటాను ప్రభువా. నన్ను నడిపించేది ఎవరు? నన్ను నడిపించేది ఆయనే.
ఆయన ఎవరైతే ఆయన పట్టుకుంటారో వారు ఖచ్చితంగా చెప్తున్నారు, వారందరూ కూడా పరలోకము మహిమకల నిరీక్షణ కొరకే ఎదురు చూస్తున్న వారై ఆయన కొరకు ఎదురు చూస్తువారు నూతన బలం పొందుకున్నట్లుగా పరలోకములో ఆయన ఎదుట నిష్కలంకమైన మనస్సుతో, నిర్దోషమైన మనస్సుతో ఆయనతో కూడా వారు ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యము వినబడగా నా గద్దె విని తిరగండి, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టలేదు. నేను చేయి చాపడం మాత్రమే కాదు, నేను మాట్లాడగా మీరేం చేయలేదు, వినిపించుకోలేదు, నిద్రపోయారు. అలాగా ఏమవుతుంది? కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. చూసారు? చూడండి, అపాయం కలిగినప్పుడు కాపాడాల్సిన దేవుడే అపాయము కలిగి, భయము కలిగి, ఏమండి, దిగాలుగా ఉండి ఎప్పుడప్పుడు ఏమైపోతుందో అనే భయంతో ఉన్న అప్పుడట దేవుడు ఏమవుతాడు? అప్పుడు నవ్వుతాడంట. ఇది నెరవేరింది కయీను జీవితంలో. ఏమైంది? దేవుడు గద్దించాడు, కయీను నీ తమ్ముడిని హేబెలు ఎక్కడా? నీ తమ్ముడిని హేబెలు ఏం చేస్తావు? ఎంతసేపు కోపం ఉంచుకుంటావు? ఎందుకు? మనసు మార్చుకో, సమాధానం ఉండలేవా, బతుకు మార్చుకో అని చెప్పినా కూడా తన తమ్ముడిని వైపు కోపపడి చంపాడంట. దేవుడు మాట్లాడినా, దేవుడు గద్దించినా కొంతమంది బతుకులు మార్చుకోలేరండి. ఎంత గద్ది ప్రేమతో అది కూడా ఆయన ఎందుకు తిరస్కరించి నీ అర్పణ? నీ ఇంకా మనసు మార్చుకోలే, నేను ఇంకా పోగొట్టుకోవాల్సింది, నేను ఇంకా మార్చుకోవాల్సి చాలా ఉన్నాయి. ఆయన గద్దించిన ప్రేమ చూపించి, ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట అంటే, నన్ను ప్రేమించి వారందరూ నేను గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు మారు మనసు పొంది ఆసక్తి కలిగి నా వైపు చూస్తే మీరు నాతో కూడా ఉంటారు. హల్లెలూయా. కానీ పిలిస్తే ఏం చేసి కయ్యను ఒప్పుకోలేదు, వినిపించుకోలేదు, తమ్ముని చంపేశాడు. తర్వాత అడిగితే పశ్చాత్తాపడ్డా? మీ అందరికీ అర్థం అవసరం మాట. ఆయన గద్దించినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే ఆయన చేయి చాపుతున్నప్పుడు కూడా విని మనస్సు మార్చుకొని ఆయన వైపు తిరగగలిగితే, ప్రభు చెప్తున్న మాట, మీరు చేస్తున్న ప్రార్థన చిన్నదైనా నేను వింటాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాకు దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే ప్రభు అంటే ఎలా వింటాడు అనుకున్నాడు ఆయన? చదవండి అదే అధ్యాయంలో 26 చదవండి, మరొకసారి 26 చదవండి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను. భయం మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు 28 చదవమ్మా, 28 చదువు. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెడుతురు గానీ నేను పశ్చాత్తాపముందును. ప్రార్థన ఆలకించేవాడా సర్వసల్ని ఎదుకు వస్తారు అనే వాక్యం ఉంది కదా ప్రభువా. ఆ ప్రార్థన ఆలకించు, మొరపెట్టు, కన్నీరు కచ్చి ఏం చెయ్యి? నువ్వు ఆయన మాట వినలేదు, ఆయన వాక్యమునకు తిరగలేదు, నీ మనస్సును మార్చుకోలేదు గనుక ఏమన్నాడు ప్రభు అక్కడ? అప్పుడు నన్ను గుచ్చి మొరపెడుతురు కానీ నేను ప్రత్యుత్తరమీయకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు. ఎంత శ్రద్ధగా వెతికినను వారిని నేను కనబడకుందును. నేను వారికి కనబడనంటే మరుగైపోతున్నాను నేను. అదే మాట యెషయా ఏమన్నాడు? ఆయన? నీ విన్నానుకున్నట్లు నా చెవులు మందము కాలేదు అంటే ఏం చేస్తున్నాడు ఆయన అంటే, మేము చెప్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడంటే ఆయన పెందల కన్నే లేచి మాట్లాడుతున్నాడు మీతో. పెందల కన్నే, తెల్లవారుజామునే, దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడుతున్నాను. నేను ఇంకా కొంచెం పడుకుంటా, సామర్థ్యపోతుతనంతో ఉండిపోతున్నాం. ప్రార్థన మానేసాం. తెల్లవారుజాము ఎంతమంది ప్రార్థన చేస్తారు? తెల్లవారుజామున అంటే 7 గంటలకు కాదు, 8 గంటలకు కాదు. నేను ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లవారుజాము అనుకుంటారు మీరు అందరూ. అలా అనుకోకండి. తెల్లవారుజాము ప్రార్థన చేయండి, ఆ రోజంతా సమాధానంగా ఉంటారు. పాపములకు చోటు ఇవ్వని స్థలము ప్రార్థన సమయం ఎప్పుడంటే తెల్లవారుజాము ప్రార్థనే. తెల్లవారుజాము ప్రార్థన చేయకపోతే చెప్తున్నాను చూడండి, ప్రతి కుటుంబంలో గరిబలు ఎక్కువైపోద్దండి. హృదయం నెమ్మది ఉండదు,
సంతోషం ఉండదు. ఏ పని చేసినా కానీ మామూలు పనులు అవ్వచ్చు, కానీ నీ దేవుని గురించిన ఆలోచన నీకు ఉండకపోతే ఏమి సాధించిన ఉపయోగం లేదు. శ్రద్ధగా వెతకండి ఆయన్ని, వెతుకుడి మీకు ఆయన దొరుకుతాడు. ఆయన దొరికే కల్లో వెతకండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెతికితే ఏం ప్రయోజనం లేదు. ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఏంటి, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కీ పేపర్ ఇస్తారు. తర్వాత కుండోళ్ళకి కీ పేపర్ చూసి ఈ క్వశ్చనా, నాకు ఆల్రెడీ వచ్చే క్వశ్చను అంటే సరిపోదు. ఆ కీ చూసుకుని క్వశ్చన్ చూసుకున్నప్పుడు, క్వశ్చన్ రాస్తున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి. ఈ క్వశ్చన్ చదివాను కదా, అర్థం చేసుకొని చదివి ఆలోచించుకొని ఆన్సర్ అప్పుడు రాస్తే ఉపయోగం నీకు. ఆ తర్వాత ఎంత ఏడిచి రొమ్ము కొట్టుకున్నా ప్రయోజనం లేదు. రక్షణ కూడా అంతే. ఆయన ఉన్నప్పుడు వెతికి, శ్రద్ధగా వెతికి, ప్రభువా నేను నమ్ముకున్నానయ్యా, నాలోని పాపమంతా కడుగని చెప్పి పశ్చాత్తాపంతో ఇప్పుడు ఏడ్చి పశ్చాత్తాపం కడిగి ఆయన కాళ్ళు పట్టుకుంటే పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే కృపగల దేవుడు, క్షమించడానికి సిద్ధమనసం కలిగిన దేవుడు మనందరినీ కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. రక్షణ కోల్పోయిన తర్వాత కూడా రాకడ సమయంలో, ప్రభువు వచ్చే వేళలో అందరూ ఆయన చూస్తారు, కానీ రొమ్ము కొట్టుకు బాధపడతారంట. ప్రకటన గ్రంథము చదువు ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచుచు, ఆయనను పొడిచిన వారిని చూచెదరు. ఏమన్నాడు ఆయన? ప్రతి నేత్రము అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆయనను చూచుచు, ఆయనను పొడిచిన వారు చూచెదరు. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటూ ఇప్పుడు ఎవరైతే రక్షణ పొందకుండా సమయం వృధాపరుచుకుంటున్నారో, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో, మాకు ఇదే లోకమని, ఈ లోకమే శాశ్వతమని ఎంతమంది అయితే ఈ లోకంలో ప్రాకులాడుతున్నారు, ఒక రోజునట బాధపడతారు రొమ్ము కట్టుకుని. వారు ఎవరు చెప్పినా ఎగ్జామ్ రాసేస్తారు. ఆయన ఎవరు తెలుసు, ఆయన రక్షకుడు అని కూడా తెలుసు, కానీ రక్షించే ఆయనకు మాత్రము, ఆయన కొరకు బ్రతకకుండా, బాప్యం తీసుకోకుండా, రక్షణ పొందకుండా అలాగే జీవించిన వారు చివరికి ఏమవుతారు? ఒక రోజున లీక్ అవుతుంది. ఒక రోజున పేపరు, ఆ పేపర్ లీక్ అయిన తర్వాత అప్పుడు అనుకుంటాడంట, అప్పుడు రక్షించే ప్రభు అంటే రక్షిస్తాడు ఆయన. సమయం అయిపోయింది, ఇంకా సమయం అయిపోయింది. ఇంకా సమయం అయిపోయిన తర్వాత కీ పేపర్ చూసుకొని, ఆయనకు ముందే తెలుసు, సువార్త తెలుసు. మా ఊరి పక్కన మీటింగ్ పెట్టారు, అప్పుడు నేను కూడా వెళ్ళాను అక్కడికి. కానీ ఎందుకు వెళ్ళాను? వాక్యం తినడానికి కాదు, మరమరాలు తినడానికి వెళ్ళాను అక్కడికి. మీటింగ్స్కి వెళ్తారు చాలామంది. కొంతమంది వెళ్ళగానే తిండి, వెళ్ళగానే వాటర్ బాటిల్, వెళ్ళగానే ఒక పుస్తకం కొనుక్కోవడం, వెళ్ళగానే ఒక పాటల పుస్తకం కొనుక్కోవడం, అక్కడ వాకింగ్ చెప్పడం పడుకోవడం, లేదా పాటలు పాడడం పడుకోవడం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళావు? మీటింగ్కి వెళ్ళాం. ఏం నేర్చుకున్నావు? ఏమీ లేదు. బాప్తిని తీసుకున్నావా? తీసుకున్నాను. ఏం సంపాదించు? మరి 1 ఎకరం పొలం కొనుక్కున్నాను, పెద్ద 3 అంతల బిల్డింగ్ కట్టుకున్నాను.